చేతిలో మొబైల్, సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. ఏ ప్రోడక్ట్ కి పడితే ఆ ప్రోడక్ట్ కి ప్రమోషన్స్ చేసుకుంటూ భారీగా డబ్బులు సంపాదించేస్తున్నారు. చాలా మంది యువత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పింది విని ఆ ప్రోడక్ట్స్ కొని మోసపోతున్నారు. ఎంబీబీఎస్ చదవకపోయినా హెల్త్ టిప్స్ చెప్పేస్తారు. సరైన చదువు లేకపోయినా కెరియర్ గైడెన్స్ ఇచ్చేస్తారు. ఇలా అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతిరోజు మన ఫోన్ స్క్రీన్స్ పై కనిపిస్తారు. వారి మాటలు, సూచనలు చాలా మందిపై నేరుగా ప్రభావం చూపుతూ ఉంటాయి. కానీ ఇక్కడే సమస్య మొదలవుతోంది. వీరిలో చాలా మంది చెప్పే విషయాలు నిపుణుల అభిప్రాయాలు కాదు. తాము ఊహించినవి లేదా ఇంటర్నెట్ లో ఎక్కడో చదివినవి మాత్రమే. ఇప్పుడు ఇలాంటి వారికి చైనా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై ఎవరు పడితే వారు సోషల్ మీడియాలో సూచనలు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయాలంటే వారికి ఒక అర్హత ఉండాలని స్పష్టం చేసింది.